ప్రకారం ఆగస్టు నెల అంటే ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల ఈ 2 మాసాలు మన తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ చరిత్రలోనే 2 కారణ జన్ములు పుట్టినటువంటి నెలలు. ముందుగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టింది ఆగస్టు 22వ తేదీ. మన అన్నయ్య, మన అధినేత, కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. నిజంగా మానవ సేవే మాధవ సేవ తలిచి ఎన్ఆర్ఐ సేవా సమితి స్థాపించి దాదాపు 8 సంవత్సరాలు ఇదే ఉమేరియా గార్డెన్లో పెద్దలు శ్రీ పత్తి సుబ్బరాయుడు గారు, జనసేన పార్టీ గల్ఫ్ అధ్యక్షులు మన అంజన్ కుమార్ గారు, గల్ఫ్ జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి మన కాంచన శ్రీకాంత్ బాబు గారు, కోవేట్ జనసేన పార్టీ అయినటువంటి మన బిరడా సూర్యనారాయణ గారు, అలాగే మన ఆకులో రాజేష్ గారు కోవేట్ జనసేన పార్టీ అధ్యక్షులు, అలాగే కోవేట్ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఓబులేష్ గారు, మరో ఉపాధ్యక్షులటువంటి మన చెట్టుకుంట సేవా సంఘ అధ్యక్షుడు కోలా మురళి గారు, అలాగే మన కోఆర్డినేటర్ మన గుంటూరు శంకర్ గారు, అలాగే కోఆర్డినేటర్లు మరియు అభిమానులు, కార్యకర్తలు, జనసేన నాయకులు మరియు ఇచ్చటి వచ్చేసినటువంటి మన ఈర మహిళటువంటి దివ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఎన్ఆర్ఐ సేవా సంస్థ స్థాపించినప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ స్థాపించి అప్పటికి 3 సంవత్సరాలు అయింది. మనం పార్టీ అధికారం రావాలి, బడుగు బలహీన వర్గాలు అట్టడుగునటువంటి లబ్బర చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తులకు కూడా మనం మంచి పదవులు ఇచ్చి అసెంబ్లీలో అడిగిపెట్టాలనే ఒక మంచి దీక్షతో 25 సంవత్సరాల కోసం పార్టీ పెట్టినటువంటి మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ముందుగానే అప్పుడు ఆగస్టు 30వ తేదీ జరగడం జరిగింది. అలాగే ఈసారి మన తొలిసారిగా డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కోవేట్లో దేశ చరిత్రలోనే అంగరంగ వైభవంగా అందరికన్నా ముందుగా మనం బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఆగస్టు 29వ తేదీన జాబ్రియా బ్లడ్ బ్యాంకులో 1 గంట నుంచి మనం రక్తదాన శిబిరం ప్రారంభించబోతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ నెల ఆగస్టు 29వ తేదీ జనసేన నాయకులు, జన సైనికులు, మెగా అభిమానులు మరియు కూటమి కార్యకర్తలు, అభిమానులు కూడా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణదాత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తానను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై హింద్.